ఈరోజు మనం పరీక్షకు సంబంధించి మ్యాన్యువల్ ఎగ్జామ్ మార్చ్ 24 రాయబోతున్నట్టు ప్యాటర్న్ చూద్దాం. ఒకసారి ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి, ప్యాటర్న్ ఎలా ఉంది. ఫస్ట్ మనకు గద్య భాగం ఉంటుంది. గద్యం నుంచి పరిచిత గద్యం, అపరిచిత పద్యం, పరిచిత పద్యం, అపరిచిత పద్యం, గద్యం, పరిచిత గద్యం, అపరిచిత గద్యం. గద్యం పరిచిత గద్యం అంటే నాటికల్లోకి ఉపవాసంలోకి వస్తుంది. అపరిచిత గద్యం అంటే బయట నుంచి ఒక మ్యాట్రిక్స్ అందులో 5 ప్రశ్నలు ఇస్తాడు, దానికి మనం 5 మార్కులు రాయాలి. అది ఈజీగా మీరు మంచి 1-3 సార్లు రాస్తే రాయొచ్చు. అది సెక్షన్ ఏ 5 మార్క్స్ సంబంధించి. అట్లాగే పద్య భాగం, పరిచిత పద్యము, అపరిచిత పద్యం. పరిచిత పద్యం అంటే మన బుక్లో ఉన్నటువంటి పద్యాల్లోకి వస్తాయి. అపరిచిత పద్యం అంటే బయట నుంచి జనరల్గా ఏదైనా పద్యం ఇవ్వచ్చు. ఒకేలా పద్యాల విషయానికి వస్తే ఫస్ట్ లెసన్ దానశీలం. దానశీలంలో ఉన్నటువంటి 3 పద్యాలు ఖచ్చితంగా చదవాలి, భావం కూడా రాయాలి. అట్లాగే వీర తెలంగాణ ఆధునిక పద్యం, వీర తెలంగాణ కూడా ఖచ్చితంగా చదవాలి. ఈ 3 ఇక్కడ 3 పద్యాలు, అక్కడ 3 పద్యాలు నేర్చుకుంటే ఇందులోకి వెళ్ళి ఏవైనా 2 పద్యాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇవి మీకు 5 మార్కులు ఎక్కడ పోలేవు. అందుచేత వీటిని పద్యం కాలభంగం లేకుండా రాయాలి, భావము రాయాలి. వీటికి 5 మార్కులు ఉంటుంది. అట్లాగే ఒక్కొక్కసారి శతక మాధుర్యం నుంచి కూడా ఇవ్వవచ్చు పద్యము. అందులో కూడా మనము కొన్నిసార్లు ఆ పద్యాన్ని కూడా శతక మాధుర్యం నుంచి ఒక పద్యం అడగవచ్చు. అయితే జనరల్గా ఇంకో పద్యం ఇస్తుంది, ఆ పద్యంలోకి వెళ్ళి ప్రశ్నలు ఇస్తాడు. 5 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 2 మార్కులు. అంటే అక్కడ 10 మార్కులు, ఇక్కడ పద్యం భావం 5 మార్కులు, మళ్ళీ గద్యంకి 5 మార్కులు. అంటే 20 మార్క్స్ అయిపోయింది. ఇవి మనం జాగ్రత్తగా చూసుకుంటే మొదటి లెసన్ దానశీలము, 2వ లెసన్, 3వ లెసన్, 3వ పాఠ్యాంశం వీర తెలంగాణ నుంచి 3 పద్యాలు, పోగొట్టున్న పద్యాలు కూడా అన్నింటిలో ఫస్ట్ లెసన్ అయినా 3వ లెసన్ అయినా పోగొట్టున్న పద్యాలని చదవడము, రాయడము, ప్రాక్టీస్ చేయడము, పాదభంగం లేకుండా రాయడం. ఇవి మీకు 20 మార్క్స్ మీ చేతుల్లో ఉన్నాయి. ఇకపోతే శతక మధ్యమ నుంచి శతక పద్యాల వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయన్నటువంటి అంశాన్ని మనము అర్థం చేసుకోవాలి. మరి సెక్షన్ 3కి వెళ్ళి వచ్చేస్తే మనకు అపరిచిత పద్యం అనేటువంటిది వచ్చింది కదా. నేను 5 మార్కులు చెప్పిన, 10 మార్కులు ఉంటే ఇందులో ఏదైనా ఒక పద్యం ఇస్తాడు. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సెక్షన్ 4లో సూక్ష్మరూప ప్రశ్నలు ఉంటాయి. సూక్ష్మరూప ప్రశ్నలు ఉంటాయి. అవి అందులో 4 మార్కులు. అంటే మొదటి 3 లెసన్లకి వెళ్ళి కవి పరిచయం అడగవచ్చు పద్యం నుంచి. గద్యం నుంచి మిగతా 6 లెసన్లు ఉన్నాయి కదా, 7 నుంచి 12, అక్కడ నుంచి ఒక కవి పరిచయం అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ మనకు కవి పరిచయం వచ్చే అవకాశం ఉన్న స్కోప్ ఉన్నటువంటి వాటిని ఒకసారి చూడండి. పోతన గురించి రాయండి, లేదా దానశీలం పాఠ్యాంశం కవి గురించి రాయండి. ఇది కూడా ఒక ప్రశ్న రావచ్చు. లేదా దాశరథి కృష్ణమాచార్యుల గురించి రాయండి, లేదా వీర తెలంగాణ పాఠ్యాంశ కవి గురించి రాయండి అని అడగవచ్చు. అట్లాగే సినారే గురించి రాయండి, లేదా జీవన భాష పాఠ్యాంశం యొక్క కవి గురించి రాయండి అడగవచ్చు. ఈ 3 కవుల్లోకి వెళ్ళి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. 3 కవి పరిచయాలు నేర్చుకుంటే ఏదో ఒకటి 100% వస్తుంది. అట్లాగే గద్యం నుంచి సామల సదాశివ గురించి రాయండి, లేదా ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యభాగ రచయిత గురించి రాయండి అని అడగవచ్చు. లేదా కృష్ణస్వామి ముదిరాజు గురించి రాయండి, లేదా భాగ్యరెడ్డి వర్మ రచయిత గురించి రాయండి అడగవచ్చు. లేదా ఆదిరాజు వీరభద్రరావు గురించి రాయండి, లేదా గోల్కొండ పట్టణం పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. లేదా గూడూరి సీతారాం గురించి రాయండి, లేదా భూమిక పాఠ్యాంశం రచయిత గురించి రాయండి. ఈ 4 ఖచ్చితంగా మళ్ళొకటి వస్తుంది. అంటే అక్కడ 4, ఇక్కడ 4 తెచ్చుకుంటే ఇందులో 2 ఖచ్చితంగా వస్తాయి. 4 8 మార్కులు ఇక్కడ మీకు వచ్చినట్టు. ఇకపోతే మానధనులు అంటే ఎవరు? వరంగల్ తెలుగును టెక్సాలి తెలుగు అని ఎందుకు అంటారు? ఈ ప్రశ్న కూడా వచ్చే అవకాశం 100% ఉన్నది. అట్లాగే మీర్ తక్మీర్
కవితలోకి సాధారణ ప్రజల భాష ఎలా వచ్చింది, ఇది కూడా 100కి 100 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ భాష ఎలా నేర్చుకున్నామంటే ఇక్కడ మస్జిద్ దగ్గర మందిరం దగ్గర బిచ్చగల మధ్య కూర్చొని నేను అవి నేర్చుకున్నానని చెప్పి చెప్తాడు ఆ కవి. ఆ సందర్భం గుర్తుంది కదా మీకు, అది నేర్చుకోండి. అట్లాగే మిత్రుని సహాయం ఎన్ని విధాలుగా ఉంటుంది, ఇందులో ఒకటి లేదా ఇప్పుడు చెప్పిన ప్రశ్నల్లో 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇందులోకి వెళ్ళి 2 పక్క వస్తాయి. అట్లాగే వాటిని మంచిగా సాధన చేయాలి. సెక్షన్ 5 వ్యాసరూప ప్రశ్నలు అంటే లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఆ 4 మార్కులు, ఇవి లాంగ్ క్వశ్చన్స్ 7 మార్కులు ఉంటాయి వ్యాసరూప ప్రశ్నలు. వాటిలో దానశీలం పాఠ్యాంశం సారాంశం లేదా బలి శుక్రాచార్యుడి మధ్య జరిగిన సంభాషణ దానం యొక్క గొప్పతనం గురించి రాయండి. ఇది 7 మార్కులు. ఈ క్వశ్చన్కి మీరు ఈ ప్రశ్న మరొకసారి చదువుతానండి. దానశీలం పాఠ్యాంశం సారాంశం బలి శుక్రాచార్యుల మధ్య జరిగిన సంభాషణ దానం యొక్క గొప్పతనం గురించి రాయండి అన్నప్పుడు ఆ 3 పద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్యము భావం మధ్యాహ్న సందర్భోచితంగా రాస్తూ పోతే మీకు ఖచ్చితంగా మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. అట్లాగే వీర తెలంగాణ పాఠ్యాంశాన్ని సొంత మాటలు రాయండి లేదా తెలంగాణ తల్లి గొప్పతనాన్ని రాయండి అని అడగవచ్చు. అట్లాగే జీవన భాష్యం సారాంశం పాఠ్యాంశ సారాంశం అడగవచ్చు. అట్లాగే ఇప్పుడు అది చెప్పిన కదా, ఇప్పుడు శతక పద్యాల వల్ల కలిగే ఉపయోగాలు ఏవి, ఇది కూడా 100కి 100 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శతక పద్యాలు 8 ఉన్నాయి కనుక ఆ 8 పద్యాలు ఒకటి అడుగుతాడు, కానీ అది అడగడం కానీ ఒకవేళ పద్యాలు రాకపోతే మాత్రం ఈ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. శతక పద్యాల వల్ల కలిగే ఉపయోగాలు ఏవి, అట్లాగే గోల్కొండ పట్టణం, ఈ 2 కూడా 100కి 100% వచ్చే అవకాశం ఉంది. గోల్కొండ పట్టణం గురించి కూడా అడగవచ్చు. అట్లాగే భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల కోసం కృషి చేసిన గురించి రాయండి, ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రశ్న కూడా ఖచ్చితంగా చదవాలి. మూఢనమ్మకాలు తొలగించడానికి ఏం చేయాలి, నెల్లూరు కేశవస్వామి రచన గురించి రాయండి, ఇది కూడా నెల్లూరు కేశవస్వామి ప్రశ్న కూడా నెల్లూరు కేశవస్వామి రచన గురించి రాయండి అనే ప్రశ్న కూడా చాలా ముఖ్యమైనది, ఇది కూడా వచ్చే అవకాశం ఉన్నది. అట్లాగే రామాయణం ఆధారంగా గురు శిష్యుల అనుబంధం గురించి రాయండి. మీకు ఇంతకుముందు చెప్పిన నేను శ్రీరాముడి యొక్క గుణగణాలు రాయండి అన్నప్పుడు అందులో ఉపవాసం ఉన్నటువంటి మొదటి పేజీలో ఉన్నటువంటి మొత్తం రాస్తే ఆ రామాయణం ఎందుకు చదవాలి అంటే ఉంది కదా, ఆ పేజీ రాస్తే సరిపోతుంది. అట్లాగే కొన్నిసార్లు ప్రశ్నలు మార్చి ఇస్తాడు, ఆ ప్రశ్నల్ని మనం 1-2 సార్లు ఉపవాసం చదివితే మనము ఏ ప్రశ్నకి ఎట్లయినా రాయవచ్చు. సీత అన్వేషణ వృత్తాంతాన్ని వివరించండి లేదా అట్లాగే 6th పార్ట్లో సృజనాత్మకతలో చూసుకున్నట్లయితే రక్తదానం ఆవశ్యకతను తెలుపుతూ మిత్రుడికి లేఖ రాయండి. లేఖ ఎట్లా రాసిన అందులో స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ ఫాలో కావండి. బ్యాడ్ మ్యాటర్ ఏమైనా ఉండవచ్చు, స్టెప్స్ ఫాలో కావాలి. 1-2 సార్లు లేఖని ప్రాక్టీస్ చేయండి. అట్లాగే కళాకారుని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళి. ఇంటర్వ్యూ అంటే తెలుగులో ప్రశ్నావళి, ముఖాముఖి, పరిపుచ్చ, ఇవి అన్ని పర్యాపదాలు. ఏది అడిగినా ఆ క్రీడాకారుల గురించి కావచ్చు, లేకపోతే ఒక సిటీ హీరో గురించి కావచ్చు, మీ స్కూల్కి వచ్చినటువంటి ఒక అతిథి గురించి కావచ్చు, 10 నుంచి 15 ప్రశ్నలు ఆర్డర్లో తయారు చేస్తే ఈ బిల్ కూడా 7 మార్కులు వచ్చే అవకాశము ఉన్నది. అట్లాగే పోస్టర్ తయారీ చేయడం, ఆహ్వాన పత్రం, కరపత్రం పేపర్లో వస్తుంది కదా మీకు పాంప్లెట్, కరపత్రం ఎలా తయారు చేయాలో, ఒక ఫ్రిడ్జ్ తీసుకుంటే ఇంకో ఫ్రిడ్జ్ ఆఫర్ అని చెప్పి వస్తాయి కదా, అట్లా ఎడ్డింగ్ పెట్టాలి. మీకు ఎగ్జామినేషన్లో ఏమడుగుతారో దాన్ని ఎడ్డింగ్ పెట్టి దాని ప్రకారం మీరు బాగా స్లైడ్స్ కొట్టుకొని ఒక సిస్టమేటిక్ రాస్తే అది కూడా 7 మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. అట్లాగే తెలంగాణపై వ్యాసం, తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఎలా సిద్ధించింది, ఎవరెవరు పాల్గొన్నారు అనేటువంటి అంశాన్ని రాస్తే సరిపోతుంది.
ఈ విధంగా మీకు 7 మార్క్స్లలో లేఖ మరియు ఇంటర్వ్యూ, ముఖాముఖి ప్రశ్నవళి అంటాం కదా, అది పాంప్లెట్, ఒక వ్యాసం, ఇవి 4 నేర్చుకుంటే 7 మార్కులు అంటే 28 మార్కులు ఎక్కడ పోలేవు. ఆ తర్వాత ఉపవాసం నుంచి ఒక 7 మార్కులు అనేటువంటివి మీకు వస్తాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా నేర్వాలని చెప్పి తెలియజేసుకుంటూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.